కొత్త కుండలో ఫస్ట్ ఏ రెసిపీ ట్రై చేస్తే బాగుంటుందో కమెంట్ చేయమన్నాను కదా, దానికి మన చేట ఒకరు దోశ పోయండి చూద్దాము మీకు నిజంగా వంట వస్తే చేయండి అన్నారు. చేట అలా కమెంట్ పెట్టారని కాదులే గాని మట్టి కుండలో దోశ అనేది కొత్తగా అనిపించి ఒకసారి పోసి చూద్దాము వస్తుందో లేదో అని ట్రై చేశాను. మట్టి కుండలో దోశ వస్తే వంటొచ్చు, లేకపోతే మీకు వంట రాదు అనేది పక్కన పెడితే కమెంట్ పెట్టిన వాళ్ళ సంగతేమో గాని మనకి మాత్రం పైత్యాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి ప్రయోగాలే చేయాలనిపిస్తుంది. దోశ అయితే పర్ఫెక్ట్ గా రాలేదు, కానీ మట్టి కుండలో పోసిన దోశ టేస్ట్ ఉంది చూసారా, అబ్బా ఎంత బాగుందో. ఇక్కడ కేరళలో చాలా మంది మట్టి కుండలో దోశ పోస్తారు, కాకపోతే దాన్ని అప్పం అంటాము. దోశ అయితే రాలేదు, అట్లీస్ట్ అప్పం అయినా ట్రై చేద్దామని పిండిని కొంచెం పల్చగా కలిపి ట్రై చేశాను. అప్పం వేసిన తర్వాత తెలిసింది రాజుగారి చిన్న భార్య కన్నా పెద్ద భార్య చాలా మంచిదని. మట్టి కుండలో అయితే అప్పం వేస్తారు, కానీ ఈ కుండలో రాలేదు ఎందుకో. దీని వల్ల పిండి వేస్ట్, నా టైం వేస్ట్, మళ్ళీ ఎక్స్ట్రా పని దీన్ని కడగాలి. చేటా ఇందదా తిను, అప్పం నీకోసమే.